నమస్తే 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీగా టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దుబ్బాక బస్టాండ్ సెంటర్ లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ ముద్దుబిడ్డ నీలం మధును మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు యేసురెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు ఆకుల భరత్, జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మందా శ్రీనివాస్, కరాటే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డకు టికెట్ మెదక్ పార్లమెంటు టికెట్ ఇవ్వడం దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి 52% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరం కూడా ఈరోజు సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజాస్వామ్యంగా ఉందని చెప్పేసి కూడా నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కనుక వరేస్తే ఉరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి నాయకుడు వెంకట్రామరెడ్డి. ఆయనే కలెక్టర్గా ఈ ప్రాంతంలో వెలుగబెట్టినటువంటి సందర్భంలోనే ఈరోజు మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగర్లో అనేక మంది రైతులను నట్టేట ముంచినటువంటి నాయకుడు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు. ఆయన హయాంలోనే మల్లన్న సాగర్లోనే మాకు భూ నిర్వాసితులకు ఆర్థిక సాయం అందక కలెక్టర్ వెంకట్రామరెడ్డి చేస్తున్నటువంటి ఆర్థిక అరాచకాలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ రైతు తనకు తానే పెట్రోల్ పోసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను ప్రేరేపించింది వెంకట్రామరెడ్డి. ఇలాంటి వెంకట్రామరెడ్డి, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి గతంలో అధికార పార్టీకు చెప్పులు మోసినటువంటి నాయకుడు మళ్ళీ ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా ఓట్లాడుతాడని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం. వర్గాల ముద్దుబిడ్డ బీసీ ముద్దుబిడ్డ నీలం మదన్నకు ఈరోజు మెదక్ పార్లమెంటు బీఫామ్ ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఏఐసిసి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో అణగారిన వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం, గౌరవం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షాన పాటుపడుతుంది. ప్రతి కార్యకర్తకు, కష్టపడ్డ కార్యకర్తకు ఇదే ఫలితమనే ఈ బీఫామ్తో నిదర్శనమని కూడా సందర్భంగా తెలియజేస్తూ మెదక్ పార్లమెంటు పరిధిలో భారీ మెజార్టీతోటి నీలం మదన్నను గెలిపించుకుంటామని దుబ్బాక కాంగ్రెస్ మండల పక్షాన, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తప్పకుండా అధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటా ఉన్నాం.